అందరికి హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ముందుగా మీ అందరికి రంజాన్ శుభాకాంక్షలు అండి. అయితే టైలరింగ్ సంబంధించిన వీడియోలు చేస్తున్నాను కదండి. మన సిస్టర్స్ కొంతమంది టైలింగ్ లాక్స్ కూడా చేయండి అక్క అని అయితే అడిగారండి. అప్పుడప్పుడు టైలింగ్ లాక్స్ కూడా చేస్తాము. అంటే ఓన్లీ టైలరింగ్ పెడితే బోర్ కొడుతుంది కదా అన్న ఉద్దేశంతో మధ్య మధ్యలో పిల్లలతోటి లాక్స్ కూడా ట్రై చేస్తున్నానండి. ఇప్పుడు నేను ఛానల్ పెట్టి ఎన్నో నెలలు అయితే కాలేదు కదండి. ఒక నెల కంప్లీట్ అయ్యి 2 నెల జరుగుతుందండి. ఇప్పుడు కూడా చాలా దారుణమైన కామెంట్స్ అయితే చేశారు. ఇంకా నేను చూపించడం ఇష్టం లేక అయితే మీకు చూపించలేదు. ఒక ఆడావిని పట్టుకొని తిట్టడం ఎంత బట్టి కరెక్ట్ అండి. అందుకు అది మరీ వల్గర్ గా పెట్టారండి. అందుకని నేను చూపించకపోయాను. అయితే బాగా సపోర్ట్ చేశారండి. సపోర్ట్ చేసి మంచి మంచి కామెంట్స్ అయితే ఇచ్చారు. అలాగే మీరు కామెంట్స్ ఇచ్చే కొద్దీ ఈ వీడియో చేయక్క ఆ వీడియో చేయక్క అని అడిగే కొద్దీ నేను కూడా ఎనర్జీగానే చేస్తున్నానండి. మా బాబుని చూసారు కదా, అలాంటి బాబుని పెట్టుకొని కూడా నేను ఎన్ని ఇబ్బందులు పడుతున్నాను అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. నిన్న మా బాధలో మేము ఉండి హాస్పిటల్కి ఇంటికి తిరుగుతా కూడా నేనైతే వీడియో ఆపితే మళ్ళా ఎక్కడ గ్రోత్ అనేది తగ్గిపోయింది అన్న ఉద్దేశంలో వీడియో కూడా పోస్ట్ చేశానండి. ఎవరో మరి నాకు తెలీదు, సతీష్ కుమార్ అని అయితే పేరు పడిందండి కామెంట్స్ లో. అంటే ఆడవాళ్ళు ఎలాంటి జాకెట్లు వేసుకుంటారో ఎలాంటి కటింగ్ చేసుకుంటారో వాడికి తెలుసా అండి? నీ ముఖం చూసుకో, నీకు అసలు పెర్ఫెక్షన్ తెలుసా? పెర్ఫెక్షన్ అంటే అర్థం తెలియదండి నాకు, నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏదన్నా తెలుగు ఎక్కువైతే అర్థమైంది కానీ ఇంగ్లీష్ లో కొన్ని పదాలు నాకు అర్థం కావండి. పెర్ఫెక్షన్ అసలు కరెక్ట్ లేదట. నిన్ను చూసి మేమేమి నేర్చుకుంటాము, నువ్వు మాకేమి నేర్పిస్తావని అయితే అన్నాడు ఫ్రెండ్స్. ఆ కామెంట్ ఏ వీడియోకి వచ్చిందంటే 24 సైజు బ్లౌజ్ కటింగ్ అండి. మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్, నా ఛానల్లోకి వెళ్తే 24 సైజు బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్ గా నా స్టైల్లో కట్ చేయండి అని అయితే వీడియో వచ్చిందండి. ఎల్లో శారీ కట్టుకొని ఉంటాను ఆ వీడియోకి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. వీడియోలో కటింగ్ లో ఎక్కడన్నా పొరపాటుగా నేను కటింగ్ చెప్పినట్లయితే అక్క నిజంగానే మీరు మంచిగా చెప్పలేదు, అందుకే తను అలా కామెంట్ చేశాడేమో అని అయితే మీరు నన్ను అడగచ్చు ఫ్రెండ్స్. నేను పాయింట్ నాకు చెప్పటం రాకపోయినా సరే కొంచెం ఆపుకొని అయితే చెప్తున్నానండి, చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఒక 1 year అన్నా అయిపోతే నాకు మాట్లాడటం కొంచెం క్లారిటీగా వచ్చింది కావచ్చు ఫ్రెండ్స్. కెమెరా చూడంగానే అయితే నాకు భయం వేస్తుందండి. ఆ భయంతోనే నాకు మాట అనేది తడబడుతుంది. అందుట్లో వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నాను ఫ్రెండ్స్. అందుట్లో మా బాబు అయితే వాయిస్ ఓవర్ ఇస్తుంటే వచ్చి ఇటు పక్క నుంచి అరుస్తుంటాడు, అటు పక్క నుంచి అరుస్తుంటాడు. మళ్ళీ అదనేది నేను డిలీట్ చేసుకుంటాను, మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. నా తెప్పలు పడుతున్నానండి. నా తెప్పలు నేను పడి నా సాగు నేను వచ్చి వీడియోలు చేస్తుంటే నీ ముఖం లాగుంది, కటింగ్ పెర్ఫెక్షనే రాలేదు, నీ కటింగ్ చేయటమే రాలేదు అని అంటున్నాను. మరి నాకు కటింగ్ చేయటమే రాకపోతే నాకు బ్లౌజులు ఎలా వస్తున్నాయండి? నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను? 1, 2 ఎన్నో బ్లౌజులు వస్తుంటాయి, ఎన్నో కుట్టిస్తా ఉంటాను. నా బాబు పరిస్థితి బాగాలేకపోయినా ఆ పిల్లోడిని చూసుకుంటానే, ఇటు ఇల్లు చూసుకుంటానే నేనైతే ఇంట్లో ఉండి నేను బ్లౌజులు స్టిచ్చింగ్ చేస్తున్నాను. మళ్ళీ ఎలాంటి నాకు ఇంత మిస్టేక్ కూడా బ్లౌజుల్లో అనేది చెప్పరు ఫ్రెండ్స్. నేను వేసుకునే బ్లౌజులు కూడా మీరు చూస్తూనే ఉన్నారు. కాకపోతే హ్యాండ్స్ అనేది కొంచెం పొడుగు వేసుకోండి అక్క బాగుంటుంది మీకు అని చెప్తున్నారు. ఇలా అలవాటు అయిందండి షార్ట్ హ్యాండ్స్ వేసుకోవటం. అందుకనే నేను నా బ్లౌజులు అనేది అన్ని పొట్టి చేతిలో ఉంటాయి. మీరు చెప్పారు కాబట్టి ఇంక నుంచి కుట్టుకునే అనేది కొంచెం హ్యాండ్స్ పొడుగు పెట్టే కుట్టుకుంటానండి. ఇదైతే పెద్ద ప్రాబ్లం కాదు కదా. కానీ ఒక మగవాడు అయ్యుండి ఆడవాళ్ళు మన ఛానల్ ఎవరు చూస్తారండి? సహజంగా ఆడవాళ్లే చూస్తారు. అందుట్లో బ్లౌజులు నేర్చుకునే వాళ్ళు అయితే ఎక్కువ చూస్తారు. ఇప్పుడు నాకేదో పెద్ద జాకెట్లు మొత్తానికే వచ్చు, మీరు నా వీడియోసే చూడండి అని అయితే నేను చెప్పలేదు కదా ఫ్రెండ్స్. చెప్పి మాత్రం చూస్తారా చెప్పండి? మీరు బ్లౌజులు నేర్చుకోవాలనుకుంటే అన్ని వీడియోస్ చూస్తారండి. అన్ని వీడియోస్ చూసి మీకు ఏదనేది ఈజీగా అనిపించిద్దో, ఏది కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది ఈజీగా అర్థమయ్యిద్దో అదే కదండి ఫాలో అయ్యేది. చెప్పినంత మాత్రాన అన్ని వీడియోస్ చూడరు కదా ఫ్రెండ్స్. కానీ నాకు కటింగ్ చెప్పే విధానమే తెలియదు అంటండి. తెలియకపోతే తెలియకపోవచ్చండి. ఎందుకంటే ఛానల్ పెట్టిందే కొత్తగా కొద్ది కెమెరా ఎదుర్కొచ్చి మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉండింది. కానీ ఆ ఇబ్బంది అనేది ఎప్పుడు పోయింది ఫ్రెండ్స్? మాట్లాడతా వీడియోలు చేసే కొద్ది అలవాటు పడాలి కదండి. ఇప్పుడు పుట్టంగానే లేచి పరిగెత్తామా చెప్పండి? ఫస్ట్ ఏదైనా సపోర్ట్ తీసుకొని, అది కొంచెం టైం పెట్టింది నడవటానికి కూడా. సపోర్ట్ తీసుకొని నడుస్తా అన్ని వదిలేసి నడుస్తామండి. ఇది కూడా అంతే.
ఒక్కసారి చూసి అసలు ఆ వీడియో అనేది స్కిప్ చేసుకుంటే ఎప్పుడు చూడకూడదు ఫ్రెండ్స్. స్కిప్ చేసుకుంటూ చూస్తే అర్థం కాదండి. ఏదైనా ఒకసారి పూర్తిగా చూడటానికి ట్రై చేయాలా. పూర్తిగా చూసిన తర్వాత ఓకే పర్వాలేదు బానే ఉందని అనిపిస్తేనే మళ్ళీ మళ్ళీ చూసుకొని అది అనేది నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఆ కామెంట్ అయితే నాకు చాలా బాధ పెట్టిందండి. ఛానల్ పెట్టిన 15 రోజులకే కామెంట్లు చేసి 2 రోజులు మంచిగా కాలేకపోయానండి. ఇంకా తర్వాత మంచి మంచి కామెంట్స్ పెట్టారు. చాలా సంతోషం అనిపించింది. వీడియోలు కూడా కంటిన్యూ చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు ఎవరో కెట్టని వాళ్ళు ఇలా కామెంట్ చేసి నైట్ అంతా నిద్రపోలేదు ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా, కొంచెం ఆలోచించడంలో సెన్సిటివ్ గానే ఉంటానండి. ఫేక్ ఐడీలు సృష్టించుకొని బ్యాడ్ గా కామెంట్ పెడితే సరిపోయిద్దని అనుకుంటారండి. నిజంగా వాడికి కటింగ్ వస్తే ఛానల్ ఒకటి పెట్టి పర్ఫెక్ట్ గా కటింగ్ చేసి వీడియోలు పెట్టుకోనండి చూద్దాము. ఛానల్ ఓపెన్ చేసి చూస్తే అడేం లేదండి, 0 సబ్స్క్రైబర్స్ ఫేక్ ఐడి అని చెప్పి అర్థమైపోయింది. ఇది ఒక ఫ్యాషన్ అనుకుంటానండి. కానీ యువతలు ఉంది మనుషులండి. మనుషుల్ని బాధ పెడితే ఏమొచ్చింది ఫ్రెండ్స్ చెప్పండి. ఇప్పుడు నేను అంత పర్ఫెక్ట్ గా కటింగ్ చెప్పినా కూడా అది నీకే చెప్పడం రాలేదు, మేమేమి నేర్చుకోవాలి అని చెప్పి అడిగాడు. నాకెందుకు చెప్పడం రాలేదండి? నాకేం చెప్పడం రాకైతే ఛానల్ పెట్టలేదు కదా, వచ్చు కాబట్టి ధైర్యంగా పెట్టాను. వీడియోలు అనేది చేస్తున్నాను. 7th క్లాస్ చదువుకున్న నేను యూట్యూబ్ క్రియేట్ చేయటం నేర్చుకొని ఎడిటింగ్ చేసి వీడియోలు పోస్ట్ చేస్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. నా దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి చేయగలుగుతున్నాను. అన్నిట్లో మా అబ్బాయిని ప్రతి వీడియోలో మా అబ్బాయిని గమనిస్తానే ఉన్నారు మీరు. ఆ పిల్లోడు ఎంత ఇబ్బంది పెట్టేది మీరు నమ్ముతారో నమ్మరో ఫ్రెండ్స్. నేను కంటి నిండా నిద్రపోయి కూడా 12 సంవత్సరాలు అయిందండి. వాడు ఎప్పుడైతే పుట్టాడో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నైట్ వాష్రూమ్ అంటాడు, మంచి ఉంటాడు, నాకేం అర్థం కావట్లేదని ఏడుస్తాడు. ఇలాంటి ఇబ్బందులు పడి నేను కంటి నిండా నిద్ర కూడా ఉంటుందండి. ఇలాంటి సిచ్యువేషన్ లో ఉండి కూడా నేను వీడియోలు అనేది చేయగలుగుతున్నాను. కస్టమర్ ను కూడా నేను ఇబ్బంది పెడతలేదు. బ్లౌజులు అనేవి నా తిప్పలు నేను పడి నైట్ కుడుతున్నాను, పగలు కుడుతున్నాను. నా తిప్పలు నేను పడి అయితే బ్లౌజులు అనేది కుట్టి వాళ్ళకి అందియగలుగుతున్నాను. ఒక ఆడదాన్ని అయ్యుండి ఇల్లు దాటి బయటకు వెళ్లకుండా 10 రూపాయలు నేను సంపాదించగలుగుతున్నాను. నా భర్తకి సపోర్ట్ గా నేను నిలబడగలిగాను. పిల్లలకు ఒక మంచి తల్లిగా నేను ఉండగలిగాను. నేను ఒక పని చేసుకుంటున్నాను. ఇవాళ యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టానండి. యూట్యూబ్ ఛానల్లో కూడా నాకు నెలకే సక్సెస్ వచ్చింది ఫ్రెండ్స్. నేను ఎంత కష్టపడితే ఆ సక్సెస్ వచ్చింది అనేది మీరు అర్థం చేసుకోండి. అలాగే మీ సపోర్ట్ కూడా నాకు చాలా ఉంది. ముందుగా నాకు సపోర్ట్ చేస్తున్న నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నానండి. ఇప్పుడు నేను మాత్రం ఈ బాధ అంతా మీకు అర్థం కావాలని చెప్తున్నాను. అలాగే బ్యాడ్ కామెంట్ పెట్టినోడు ఉన్నాడు కదా, కామెంట్ పెట్టాడండి. 1 అవర్ లో 3 బ్లౌజెస్ స్టిచ్చింగ్ అని వీడియో చేశానండి. అది కూడా మా ఛానల్లో పోస్ట్ అయ్యి ఉంది. దానికి 17,000 వ్యూస్ కూడా వచ్చున్నాయి ఫ్రెండ్స్. అయితే ఆ వీడియోకి పెట్టాడంటే 1 అవర్ లో బ్లౌజులు కుట్టడం నో ఛాన్స్ అని పెట్టాడండి. అంటే ఇప్పుడు ఫస్ట్ గడియారంలో టైం చూపించానండి, 7 స్టార్ట్ చేశానని. మళ్ళీ నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇప్పుడు గడియారంలో అనుకో మనమైనా తిప్పొచ్చు టైం అనేది. మరి మావయ్య గడియారంలో టైం చూపించుకుంటే ఎలా అంటే, ఇంకా గూగుల్లో టైం అనేది మిషన్ మీద పెట్టుకొని వెంటనే గూగుల్లో టైం అనేది ఓపెన్ చేసి మిషన్ మీద పెట్టుకొని 3 బ్లౌజులు 1 అవర్ లో కుట్టి చూపించానండి. గూగుల్ టైం ను కూడా మార్చే అంత టెక్నిక్ అయితే నాకు ఇంకా లేదు ఫ్రెండ్స్. అంత తెలివి కూడా లేదండి. గూగుల్ టైం ని ఎలా మార్చుతామో ఎలా సెట్ చేయగలుగుతామో నాకైతే తెలీదు. నేనైతే నిజంగా చెప్తున్నానండి, 3 బ్లౌజులు 1 గంటలోనే కుట్టాను. కాకపోతే అవి చిన్న బ్లౌజులు, ముందే కటింగ్ అదంతా గమ్ముతో జాయింటింగ్ మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి వాటికి ఎలాంటి అతుకులు పడవు కాబట్టి నేను 1 అవర్ లో 3 బ్లౌజులు కుట్టి మీకు చూపించగలిగాను. అది కూడా ఫేక్ అంటండి. ఆ మెసేజ్ ఎవరు చూస్తే లేదు, డిలీట్ చేసేసాడు. మళ్ళీ రాత్రి నీ మొహం మెసేజ్ పెట్టాడండి. అది కూడా డిలీట్ చేసాడో మరి ఉందో చూడాలి. స్క్రీన్ షాట్ అయితే తీసానండి. మీకు ఈ వీడియో ప్లే అయ్యేటప్పుడు మీకు అది ఆ మెసేజ్ కూడా మీకు కనపడింది. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కాదండి, ఏదైతే ఏమి నేను కష్టపడి యూట్యూబ్ అనేది నేను క్రియేట్ చేసుకున్నానండి. నేను కష్టపడి వీడియోలు చేస్తున్నాను. ఎవడో ఒక బ్యాడ్ కామెంట్ పెట్టాడని నేను ఎందుకు వీడియోస్ చేయకుండా ఉండాలి? ఒకప్పుడు అయితే అట్లానే అనుకున్నాను ఫ్రెండ్స్. కానీ మీరు మంచిగా నన్ను ఆదరించి మంచి మంచి కామెంట్లతో ఏమి పట్టించుకోవద్దు అక్క, మీరు చేసేది మీరు చేయండి, మీకు సక్సెస్ వస్తుందని ఎంతో మంది సిస్టర్స్ అనేది నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. మీ సపోర్ట్ నేను ఎప్పుడు వృధా చేసుకోనండి. రేపటి నుంచి కోర్టు తీసుకున్నాను కదా మన టైలరింగ్ క్లాసెస్ కానీ, ఇంకా రేపటి నుంచి క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తానండి. మీరే ఫ్రెండ్స్, నేను చెప్పేది ప్రతిది అర్థం అవుతుంది, అర్థం కాదు. ఒకవేళ అర్థం కాలేదు అనుకోండి, మీరే అడుగుతారు కదా
అక్క మరి మాకు ఇది అర్థం కాలేదు ఇంకొకసారి చెప్పండి అని. దాంట్లో ఇబ్బంది ఏముందండి, వాడెవడు మెసేజ్ చేయటం కాదు ఫ్రెండ్స్, జాకెట్ తీసుకొని రమ్మనండి. మగోడే కదా. ఇప్పుడు నాకు మెసేజ్ చేసింది సతీష్ కుమార్ అని పేరు పడింది, నాకు వాడు మగోడని క్లారిటీగా అర్థమైపోయింది. ఒక జాకెట్ బుక్ తీసుకొని రమ్మనండి, నిలబెట్టి కొలతలు తీసుకొని జాకెట్ కుట్టి ఆడోళ్ళకే కాదండి నేను జాకెట్ కుట్టి తొడిగి పంపిస్తాను. అంత టాలెంట్ ఉంటే నా ముందుకు రమ్మనండి. పిచ్చి పిచ్చి కామెంట్లు అయితే చేయకూడదు ఫ్రెండ్స్. ఇది బ్యాడ్ గా కామెంట్ చేసిన వాడికి మాత్రమే ఇది. మంచిగా కామెంట్ చేసిన మీ అందరికి పేరు పేరు ధన్యవాదాలండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అర్థమవుతుంటానండి. బై.